హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మద్యం అమ్మకాలపై ఉగ్గుపాదం మోపుతోంది. వైన్ షాపుల్లో నకిలీ మద్యం గుర్తించేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకొచ్చింది. మద్యం బాటిల్ వివరాలు తెలుసుకునేందుకు ఆ యాప్ను డిజైన్ చేశారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లపై తయారు చేసిన తేదీ, టైం, బ్యాచ్ నెంబర్తో సహా ఆ యాప్లో ఉంటాయి. అయితే గురువారం కందుకూరులో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పామూరు రోడ్ నందు మద్యం షాపులో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆ యాప్ను ప్రారంభించారు. ఈ బాటిల్కి దాని మీద మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసి ఓకే అంటే అది యాక్చువల్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అన్ని వరకు ఈజీగా ఉంటుంది. ఈజీగా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా ఈజీగా చేసుకోండి. ఒకసారి చేసుకోండి. మీరైతే మీరు స్కాన్ దాన్ని కూడా రెడీ చేస్తున్నారు. మీ బస్సులో అది కూడా మీరు కూడా హలోగ్రామ్ వస్తుంది. మీరు కూడా స్కాన్ చేస్తే తీసుకున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని శాఖలను కూడా పబ్లిక్కి ప్రతి శాఖలో జరుగుతున్నాయన్నీ కూడా పబ్లిక్ తెలియాలని చెప్పి ఏ శాఖలో తప్పులు జరగకుండా దానికోసం ఈ ఎక్సైజ్ శాఖ మీరు అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఖర్చు చేసి సాయంత్రానికి దాన్ని సేవించే అలవాటు పడిన మన ప్రజానీకానికి నాణ్యమైన మద్యం అందించాలి, నాణ్యమైన మెటీరియలే ప్రజలకు పేద ప్రజలకు పోవాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈ సురక్ష ఎక్సైజ్ సురక్ష యాప్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్కరికి మెరుగైన మద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ యాప్ను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మీరు షాపులకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఆ మద్యం పర్ఫెక్ట్గా మంచి కంపెనీగా కాగా కల్తీ కంపెనీగా చూసుకునేదానికి అనుకూలంగా ఈ సురక్ష యాప్ తీసుకురావడం రాష్ట్ర ప్రజల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా కల్తీ మద్యం ఏర్లై పారినాయో, ఏ విధంగా సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు ఏ విధంగా తయారైనాయో, ఈ రాష్ట్రంలో 30,000 మందిని అడుపును పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీది, వైసీపీ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కల్తీ మద్యం చేసి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో నెల్లూరులో చనిపోతే ఆ నిందితుడికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కడుపులు కొట్టి లాస్ట్ గవర్నమెంట్ లో 11 సీట్లు పరిమితమైన దానికి ఉదాహరణ ఈ ఎక్సైజ్ పాలసీ అతను తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ రాష్ట్రంలో 30,000 కుటుంబాలు నష్టపోయే వాళ్ళ ఉసురు తగిలే 11 సీట్లు పరిమితమైందని కూడా గుర్తు చేసుకోకుండా ఈ రోజు షిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నారు. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దుర్మార్గం చేసి ఏ విధంగా ఆ షిఫ్ట్ లో ఎంతమంది జైలు పోయారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలను దృష్టి మళ్చేదానికోసం కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో మరలా ఒక బోగస్ ప్రచారాలు చేస్తా ఉన్నారు. జోగి రమేష్, జనార్దన్ రావు అనే అతను జగన్మోహన్ రెడ్డి అనుయాయులు. దాన్ని మీరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తెలియజేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు చేసుకొచ్చే విధంగా మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసే ప్రతి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని 11 సీట్లు ప్రతిపక్షం లేని విధంగా కూర్చోబెట్టినా కూడా మీ ఆలోచన విధానం ఇంకా మార్పు రాలేదు. కులాల మధ్య తగాదాలు లేకపోతే ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయడం. ఈ రోజు ఈ దేశంలోనే కాదు సౌత్ ఆఫ్రికాలో కూడా పోయి మీరు ఇలా లిక్కర్ వ్యాపారాలు చేస్తా ఉంటే మీరు అక్కడ ఆ ప్రభుత్వం కూడా మీ సంస్థలన్నింటినీ కూడా సీజ్ చేసిందంటే కర్ణాంతరాలు దాటి వ్యాపారాలు చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం జరిగిన వెంటనే కల్తీ సారా ఎక్కడైతే ట్రేస్ అవుట్ అయిందో జరిగిన వెంటనే ఎవరైతే తమ్మలపల్లి ఇన్ఛార్జ్ ఉన్నాడో జయచంద్ర రెడ్డి ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మనం అన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ దొంగలు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చాలని చెప్పి దొంగే దొంగ అన్నట్టుగా అరిసే పరిస్థితి ఉందని చెప్పి మీరందరూ కూడా ప్రజలు విఘ్నులైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి అదేవిధంగా ఈ సురక్ష యాప్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ని అందరూ కూడా వినియోగించుకొని మేలు రకమైన లిక్కర్ని మీరు తీసుకోవాలని చెప్పి వినియోగదారులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కల్తీ మద్యం ఈ నియోజకవర్గంలో మీకు తెలిసిన ఎక్కడైనా జరిగితే దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఎక్సైజ్ అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కల్తీ వ్యాపారస్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన బాధ్యత మందుకు కూడా మీకు ఎవరైనా కూడా గ్రామాల్లో ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు చేస్తుంటే తప్పనిసరిగా మా దృష్టి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన దారిలో మనందరం కూడా ప్రయాణం చేసి ఈ దొంగ ప్రచారాలని అరికట్టాల్సిన బాధ్యత కూడా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.